Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. సూర్య విశ్వనాథన్ సన్స్ కరుప్పు లాంటి కంబ్యాక్ ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లింది. ఓ పక్క టాక్ అదిరిపోయింది, మరొక పక్క బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో జరుగుతున్నాయి. ఆల్ సెంటర్స్ ఆల్ లాంగ్వేజెస్ లో బుకింగ్స్ గమనిస్తే డే 1 కంటే డే 2 గ్రోత్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఓ పక్క సాటర్డే, మరొక పక్క ఇండిపెండెన్స్ డే హాలిడే అడ్వాంటేజ్, వీటన్నిటిని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటుంది ఈ సినిమా. అయితే డే 2 డే 1 కంటే ఎక్కువ మంది చూడడంతో పాజిటివ్ టాక్ అనేది ఇంకాస్త స్ప్రెడ్ అయితే డే 3 ఇంకాస్త హెల్ప్ అవుతుంది. అండ్ అంతేకాదు మండే అడ్వాంటేజ్ ని కూడా యూజ్ చేసుకుంటే సాలిడ్ వీకెండ్ తోనే ఎండ్ అవుతుంది. అయితే బిజినెస్ బట్టి చూస్తే మండే హోల్డ్ అనేది మాత్రం వెరీ ఇంపార్టెంట్. డే 1 వరకు ఈ వీడియోలో మాట్లాడుకుంటే ఓపెనింగ్ మాత్రం చాలా డీసెంట్ గానే వచ్చింది. ఆ జానర్ కి అది పెద్ద నెంబర్, ఆ డైరెక్టర్ కి కెరీర్ బెస్ట్ నెంబర్. బట్ సూర్య కెరీర్ లో చూసుకుంటే టాప్ 2 కూడా వెళ్ళలేదు. అలానే టైర్ 1 హీరోల పరంగా కన్సిడర్ చేసి చూస్తే మాత్రం ఇదంతా గొప్ప నెంబర్ కాదనే చెప్పాలి. ఎందుకో కరుప్పు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా పడినప్పటికీ కూడా ఈ సినిమా డే 1 అటు ఇటుగా ఆ సినిమా పెట్టినంత నెంబరే పెట్టింది. కరుప్పు ఇంకాస్త పెద్ద నెంబర్ పెట్టేది, బట్ దానికి వచ్చిన స్ట్రగుల్స్ ఏంటో క్లియర్ గా చూసాం. అయితే అన్ని ప్రాపర్ గా వర్క్ అయ్యి రిలీజ్ అయిన విశ్వనాథన్ సన్స్ సినిమా కూడా అనుకున్న రేంజ్ నెంబర్ అయితే పెట్టలేదు. అజిత్ విజయ్ తమిళనాడులో పెట్టే నెంబర్ ని వరల్డ్ వైడ్ గా పెట్టడానికి కూడా ఇబ్బంది పడింది ఈ సినిమా. తమిళనాడులో ఏంటంటే కొన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి. అదేంటంటే ఈ సినిమాకి డైరెక్టర్ తెలుగువాడు కావడం, సినిమా మరీ క్లాస్ గా ఉండడం, అండ్ జననాయకన్ సినిమా కోసం థియేటర్స్ అనేవి హోల్డ్ చేసుకోవడం. వీటన్నిటి దృష్ట్యా చూసినప్పటికీ కూడా ఈ సినిమా అయితే శివకార్తికేయన్ ధనుష్ రేంజ్ లో కూడా నెంబర్ పెట్టలేదు. కరుప్పు లాంటి కంబ్యాక్ తర్వాత సింగిల్ డిజిట్ తమిళనాడులో పెట్టాడంటే విజయ్ రేంజ్ కి వెళ్ళడానికి ఇంకాస్త టైం అయితే పడుతుంది. సో లేట్ చేయకుండా విశ్వనాథన్ సన్స్ డే 1 వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈలోపు కొత్తగా ఎవరైనా ఛానల్ విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో ఇంక్లూడింగ్ జీఎస్టీ 2.2 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయగా, ఇక్కడ జరిగిన 8.5 కోట్ల బిజినెస్ కి గాను మరో 6.3 కోట్ల షేర్ అయితే అవసరం. ఇక సీడెల్లో 2.5 కోట్ల బిజినెస్ కి గాను 48 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తూ చాలా అంటే చాలా మంచిగా ఓపెన్ అయింది. ఒక రకంగా కరుప్పు ఎఫెక్ట్ అనే చెప్పాలి. ఇక ఉత్తరాంధ్రలో 46 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేయగా, ఈస్ట్ వెస్ట్ లో 70 లక్షలు, కృష్ణాలో 23 లక్షలు, గుంటూరులో 39 లక్షలు, నెల్లూరులో 12 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 4.9 కోట్లకి చేరుకోగా గ్రాస్ 7.8 కోట్ల రేంజ్ లో ఉంది. అయితే ఇందులో 50 లక్షల వరకు హైర్స్ ఉన్నాయి అండ్ జీఎస్టీ కూడా ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఇన్ టార్గెట్ 22 కోట్లు కావడంతో మరో 17.1 కోటి షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఇక తమిళనాడులో 90 కోట్ల గ్రాస్ బ్రేక్ ఇన్ టార్గెట్ కి గాను 7.3 కోట్ల గ్రాస్, కర్ణాటక 1.8 కోట్లు, కేరళ 1.5 కోట్లు, నార్త్ అండ్ వెస్ట్ ఆఫ్ ఇండియా 25 లక్షల వరకు కలెక్ట్ చేయగా ఓవర్సీస్ లో 13.5 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా డే 1 టోటల్ వాల్విడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 32.5 కోట్లకి చేరుకోగా షేర్ 15.5 కోట్ల రేంజ్ లో ఉంది. కొన్ని కంట్రీస్ డేటా వచ్చిన తర్వాత ఒక 50 లక్షలు అటు ఇటుగా ఉండొచ్చు. అయితే మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఇన్ టార్గెట్ 90 కోట్లు, అయితే మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఇన్ టార్గెట్ 93 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 77.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పాలి. ఈ రోజు 25 కోట్ల మార్క్ ఈజీగా దాటేస్తుంది. అయితే సాటర్డే సండే 50 కోట్లు కలెక్ట్ చేయగలిగితే వీకెండ్ గ్రాస్ 83.2 కోట్ల రేంజ్ లో ఉంటుంది. సో చూడాలి ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది విశ్వనాథన్ సన్స్ డే 1 టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.